జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమం గ్రామ గ్రామాలలో తీసుకుపోయి రాహుల్ గాంధీ అయితే ఒక మంచి కార్యక్రమం తీసుకున్నాడు. నరేంద్ర మోడీ ఓబీసీ అన్నా ఏం చేయలే. 3 సార్లు నేను కలిసిన, అయ్యా మా జనాభా ఎక్కున్నది, జనాభాకు ఒక సెపరేట్ మినిస్ట్రీ అన్నా అది చేయలే. పోనీ కులగణ చేయమంటే కూడా చేయలే. ఇప్పుడు ఏమంటుండు, జనగణ అంటుండు. జనగణలో కులగణ కూడా కలపాలనేది నా ఉద్దేశం. దీని ద్వారా ప్రతి గ్రామంలో, చిన్న గ్రామమో పెద్ద గ్రామం, ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ స్టాచ్యూ ఊర్లలో ఉంటుంది కాబట్టి ఆ పాలాభిషేకం చేసి ఊరూరు తిరిగితే అందరికీ తెలుస్తుంది. దీనివల్ల నరేంద్ర మోడీ ఆలోచన ఏమున్నదంటే ఈ దేశంలో ఒకటి తర్వాత 370 తీసేశాడు, 3 తలాక్ తీసేశాడు, ఇప్పుడు వర్క్ ప్రాపర్టీలు కూడా తీసేసుకుంటున్నాడు. దానికంటే మేము డెవలప్మెంట్ చేస్తాం అంటున్నారు. కేవలం ఆయన ఆలోచన ఒకటే ఒక్క ఆలోచన, ఈ భారతదేశంలో ఉన్న ముస్లింలను బయటికి పంపించాలి, ఇది హిందూ దేశం చేయాలి అంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ సిద్ధాంతాన్ని దేశ స్వాతంత్రం పోరాడినప్పుడు హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరు కూడా ఫైట్ చేశారు. కనుక దీనికి తప్పనిసరిగా అందరి షహీద్ భగత్ సింగ్ ఉరి తీసుకుంటే అడిగారు, నువ్వు ఈ ఉద్యమంలో నువ్వు పాల్గొనకు, నీ ఉరి తీసేస్తామంటే నేను ఉరి కన్నా ఒప్పుకుంటా కానీ నా భారతదేశ స్వాతంత్రం. అలాంటి మహానుభావులను కూడా ఈ బీఆర్ఎస్, బీజేపీ ఏదైతే వాళ్ళది ఉన్నదో ఆలోచన, మోహన్ భగత్ ఆలోచన, ఆర్ఎస్ఎస్ ఆలోచనలో మార్పు లేదు. ఈ ఆర్ఎస్ఎస్ తోటే ఈ రాష్ట్రం, దేశం నడుస్తుంది. ఈ ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా సెక్యులర్ సిద్ధాంతాన్ని నమ్ముతున్న ప్రతి పౌరుడు, ప్రతి స్త్రీ ఉద్యమించాలి. ఈ కార్యక్రమాన్ని గ్రామ గ్రామాల్లో తీసుకుపోవాలనేది నా ముఖ్య ఉద్దేశం. 5-6 ఏళ్లు కొట్లాడిన ఆఖరిగా స్టాచ్యూను సాధించిన, ఆ స్టాచ్యూ పెట్టబోతున్న అంబర్పేటలో ఒక పక్క గురువు ఆల్రెడీ ఉన్నది, గురువు దగ్గరలోనే ఒక పక్క గురువు, ఒక పక్క శిష్యుడు అంబేద్కర్ స్టాచ్యూ పెడతా. దానికి అందరూ కూడా రావాలి. ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి కృత నిశ్చయం ఉన్నా అందరూ ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా నేను ఇది సాధించిన, నా మీద ఇప్పటికి కూడా కేసులు నడుస్తున్నాయి. నేను ప్రతి కేసుకు పోతున్నా. నా ఎంబడి 18 మంది మీద కేసులు పెట్టారు, హర్ష కుమార్ మీద కూడా కేసు పెట్టారు. ఈ కేసులు ఎత్తేయాలి అని ప్రభుత్వాన్ని కోరుతున్నా. నా ఇంటి గురించి కొట్లాడలే, జై భీమ్ గురించి కొట్లాడినా, స్వాతంత్రంలో కాన్స్టిట్యూషన్ తెచ్చినటువంటి వ్యక్తి గురించి కొట్లాడుతున్నా. అట్టడుగున ప్రజానీకం గురించి కాన్స్టిట్యూషన్ రాసిన అలాంటి వ్యక్తికి అవమానం అనే ఆలోచనతో ఆ స్టాచ్యూ పెట్టి తీరుతారన్నా అక్కడ సాధ్యం కాలేదు కాబట్టి అంబర్పేటలో పెడుతున్నా. దీనికి మీనాక్షి నటరాజన్ రేపు గుజరాత్ లో కలిసి ఆమెకు రిక్వెస్ట్ చేస్తా. ఆ రోజు ఏ విధంగానైతే అర్జున్ సింగ్ వచ్చాడో, ఏ విధంగానైతే రాజశేఖర్ వచ్చాడో, అదే విధంగా మోషినా కిద్వాయ్ వచ్చినట్టు అందరు కూడా వచ్చి జయప్రదం చేస్తే ఒక మంచి మెసేజ్ పోతుంది తెలంగాణ మొత్తంలో. అదే విధంగా రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచి జితిన హిస్సేదారి యుక్తి భాగీదారి అన్నాడు. అదేవిధంగా ఎక్స్రే అన్నాడు. 9th షెడ్యూల్ నుంచి తీసి 50% సీలింగ్ కూడా ఎత్తేస్తా అన్నాడు. దాని గురించి పూర్తి సహకారమే కాకుండా ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో ఉండే అంబేద్కర్ కు తిరిగి అక్కడ పాలాభిషేకం చేసిన. ఎందుకంటే అమిత్ షా అవమానం చేశాడు పార్లమెంట్ లో. ఇదొక ఫ్యాన్ గా చేస్తున్నారు. అదే దేవుని చేస్తేనన్నా ఇది స్వర్గానికి పోతారన్నాడు. మోహన్ భగత్ ఏమన్నాడు, అదే నిజమైన స్వాతంత్రం అయోధ్యలో కట్టిన రాముని విగ్రహం కట్టిన తర్వాత అయోధ్య నిజమైన స్వాతంత్రం అంటున్నా. ఆయనకు తెలియదు. 7 ఏళ్ల పిల్లగాన్ని కూడా అడిగితే, అమ్మాయిని అడిగినా, వెన్ యువర్ ఇండిపెండెంట్ హెస్ కమ్ ఫర్ ఇండియా అంటే 1947 15th ఆగస్ట్ అంటారు. దాన్ని కూడా మార్చడానికి చేస్తున్నారు. ఏదైనా సమయం ఆసన్నమైంది. రాజీవ్ గాంధీ గారు సద్భావన అన్నాడు. ఇవాళ రాహుల్ గాంధీ గారు దేశంలోకి పేదవారి గురించి మాట్లాడుతున్నారు. ఆయన కార్యక్రమాన్ని గ్రామ గ్రామాల్లో తీసుకుపోవాలని కోరుతున్నా. తప్పనిసరిగా ఈ మంత్ లోపలనే ఒక పక్క 14th ఏప్రిల్ అయినది ఎవరిది, అంబేద్కర్ గారి బర్త్డే కాబట్టి 11th ఏమో మహాత్మా జ్యోతిరావు పూలే గారి బర్త్డే. ఈ 2 కూడా సమగ్రంగా నడిపించి గ్రామ గ్రామాలలో అంబేద్కర్ అవమానం జరిగింది. ప్రతి గ్రామంలో పాలాభిషేకం, గ్రామంలో తిరిగి
అంబేద్కర్ చేసిన అవమానాన్ని, స్వాతంత్రం చేసిన అవమానాన్ని, సంవిధానం కాపాడుకోవడానికి శాయశక్తుల కృషి చేస్తా. థ్యాంక్ యూ.